ఇంద్రమ్మ ఇండ్లు టవర్స్ క్యూర్ హైదరాబాద్లో అత్యంత ఖరీదైన భూముల్లో పేదల కోసం లక్షల ఇండ్ల నిర్మాణం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన. ఏది ఇందిరమ్మ టవర్స్. ఇందిరమ్మ టవర్స్కు నేడు శంకుస్థాపన. కుక్కడపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కార్యక్రమం. మొదటి విడతలో 7,340 ప్లాట్ల నిర్మాణం. ప్రజల నుంచి అనూహ్య స్పందన. ఇప్పటికే 50,000 దరఖాస్తులు. ఈ నెల 15 వరకు గడువు. టవర్ల నిర్మాణానికి ఇప్పటికే టెండర్లు పిలిచిన సర్కారు. బీసీ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు. అయితే ఇక్కడ ఏంటంటే ఇందిరమ్మ టవర్లు అనేది మొన్న 11 లక్షలకు ఒక ప్లాట్ అని చెప్పేసి దాని గురించి మనం చెప్పుకున్నాం. ఆ 11 లక్షల ప్లాట్ల 5 లక్షలు ప్రభుత్వము, మిగతా 6 లక్షలు విడతల వారీగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు కట్టుకోవాలి. వాళ్ళకి ఏంటంటే ఎక్కడ కూడా ఇల్లు కానీ జాగా కానీ వాళ్ళ పేరు మీద లేని వారికి ఖచ్చితంగా ఈ ఇందిరమ్మ టవర్ల ఇండ్లల్లో మాత్రం ఇల్లు ఖచ్చితంగా వస్తుంది. 10,000 కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీకు ఇల్లు వచ్చింది అని అంటే ఆ 10,000తో పాటు మీకు దాంట్లోకి వెళ్ళిపోతాయి. ఒకవేళ మీకు ఇల్లు రాకుంటే మీ 10,000 మీకు రిటర్న్ ఖచ్చితంగా. అయితే ఈ ఇండ్లు ఎక్కడ అంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల, ఓఆర్ఆర్ లోపలనే, హైదరాబాద్లో మంచి సిటీల, సెంటర్ సిటీల ఎక్కడైతే భూములు ఉన్నాయి, ప్రభుత్వ భూములు, ఆ ప్రభుత్వ భూములల్లో ఈ ఇల్లు నిర్మించి ప్రజలకు అందియాలి, పేదలకు అనే ఒక లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నది. ఇప్పటికి ఎన్ని 7,300 ప్లాట్ల నిర్మాణం కోసం ఆల్రెడీ టెండర్లు విరిచిరు. కొంతమంది ప్రతిపక్షాలు వివిధ రకాలుగా విష ప్రచారం చేస్తుంటారు. ఏవి నమ్మొద్దు. టెండర్లు కూడా పిలిచిరు. టెండర్లు ఓకే కాగానే కొద్ది రోజులలో, 1 సంవత్సరం తర్వాత మీకు అందుబాటులోకి వస్తాయి. నిర్మాణం పూర్తయినాక ఎవరెవరైతే లబ్ధిదారులు ఉన్నారో అందరికీ ఎక్కడెక్కడ కేటాయించాలో కేటాయిస్తారు. అదేంటంటే ఒక గ్రేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటుంది. మామూలుగా ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ కట్టిండు కదా, నాసిరకం కట్టడం, ఆ టైప్ మాత్రం ఉండదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి గురించి మనం ఎట్లా అంటే పిల్లల స్కూల్ యూనిఫామ్ దగ్గర కూడా నో కాంప్రమైజ్, ఇందిరమ్మ చీరల దగ్గర కూడా కాంప్రమైజ్ కాలే. క్వాలిటీ ఫస్ట్ అని చెప్పిండు. క్వాలిటీ బాగుండాలి. మనం ఇస్తే వాళ్ళు వాడుకునే విధంగా ఉండాలి. కానీ ఇస్తే తీసుకుపోయి పక్కన పడేస్తే ఇచ్చి ఏం లాభం? ఇస్తే మంచిది ఇవ్వాలి, లేకుంటే ఈగన నవ్వుకోవాలి. అటువంటి తత్వం ముఖ్యమంత్రి గారు. అందుకనే ఈ ఇండ్లు కట్టియడం కూడా చాలా జాగ్రత్తగా మంచి కట్టాలి, స్ట్రాంగ్గా. ఎక్కడ కూడా ఇబ్బందులు, ఇది ఇట్లా బాగలేదు, అది అట్లా బాగలేదు అనుకుంటా దీంట్లో కూడా క్లియర్గా చెప్తున్నారు. ఎవరెవరినైతే టెండర్ పిలుస్తున్నారో వాళ్ళని, మీ బిల్లులు మీకు ఎట్ ఏ టైంలో పాస్ చేస్తాం, కానీ ఇండ్లు మాత్రం చాలా స్ట్రాంగ్గా నిర్మించాలి. గతంలో లాగా డబల్ బెడ్రూమ్ ఇల్లు కడితే అందులోకి పోవడానికి కూడా ప్రజలు భయపడుతున్నారు. అటువంటిది జరిగితే మాత్రం మీకు బిల్లులు కూడా ఇవ్వమని చెప్పేసి ముందే వాళ్ళకి హెచ్చరికలు జారీ చేసిండు. కాబట్టి ప్రజలారా మీకు ఈ నెల 15వ తారీఖు వరకు ఉన్నది కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎవరి పేర్ల మీదనైతే లేవో వాళ్ళు అప్లై చేసుకోండి, లబ్ధి పొందండి. హైదరాబాదులో సొంత ఇల్లు కల నెరవేర్చుకోండి.